హాయ్ అండి. ఈరోజైతే మేము కొబ్బరి పువ్వు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పబోతున్నాము. మా ఇంట్లో ఒక అబ్బాయి తెలుసున్న అబ్బాయి అయితే 4 కాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. మేము ముందుగానే 2 కాయలు తినేసామండి. 2 కాయలు వీడియో చేసి పెడదామనేసి 2 కాయలు అయితే ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2 కాయలు పగలగొట్టి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయన్నది. అయితే పెద్ద కాయ వేర్లు అనేవి కొంచెం వెనకాల భాగంలో మొక్క అయితే రావడం జరిగింది. ఆ మొక్క కొంచెం లేతగా ఉంది. చిన్నకాయ మొక్క కూడా కొంచెం ముదురుగా ఉంది. అంటే వేర్లు అవి బలంగా ఉన్నట్టుగా వెనకాల వస్తాయి. అంటే మొక్క అనేది రావడాన్ని బట్టి లోపల కొబ్బరి పువ్వు అనేది ఏర్పడుతుంది అనమాట. అయితే ఆ కొబ్బరి పువ్వు మేము పెద్ద కాయ పగల కొట్టి చూసినప్పుడు పెద్ద కాయలోని కొబ్బరి పువ్వు కొంచెం టేస్ట్ తక్కువగా అనిపించిందండి. ఎందుకంటే వాటర్ ఉంది అందులో. అదే చిన్నకాయని పగలగొట్టి చూసినప్పుడు అందులో అసలు వాటర్ అనేది లేదండి. 2 వైపులు కూడా చక్కగా పువ్వు అనేది నిండిపోయింది, కొబ్బరి పువ్వు అనేది. మేము టేస్ట్ చూసి తిన్నప్పుడైతే అది పెద్ద కాయలో కొబ్బరి పువ్వు కొంచెం టేస్ట్ తక్కువగా అనిపించింది. అంటే తీపిదనం తక్కువగా అనిపించింది. చిన్నకాయ టేస్ట్ చూసినప్పుడు చాలా తీయగా అనిపించింది. అంటే వెనకాల వేరుని బట్టి ఆ లోపల కొబ్బరి పువ్వు అనేది టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట అండి. ముదిరి లేత అనేది అంటే పెద్ద కాయలో వాటర్ అనేది కొంచెం ఉంది కాబట్టి ఆ కొబ్బరి పువ్వు అనేది కొంచెం సప్పగా అనిపించింది. తర్వాత ఇది చిన్నకాయ అనేది చాలా టేస్టీగా ఉంది. అందులో వాటర్ అనేది లేదు, చాలా స్వీట్గా ఉంది. మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే విడిచిపెట్టకుండా వెంటనే కొనేసుకొని తినేసేయండి. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నట్లయితే కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే కొనుక్కొని టేస్ట్ చేసి చూడండి. మేమైతే టేస్ట్ చూసి చాలా ఆనందించాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు కూడా హ్యాపీ